రైట్ సార్. ఇక పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుకుందాం సార్. ప్రజల కోసం ప్రశ్నిస్తామంటూ 2014లో జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్. 2014లో పోటీ చేయలేదు. బీజేపీ టీడీపీ కూటమికి బయట నుంచి మద్దతు ఇచ్చారు. 2019లో సింగిల్గా పోటీ చేశారు, విఫలమయ్యారు. పోటీ చేసిన 2 స్థానాల్లోనూ పవన్ కళ్యాణ్ ఓటమి చెందారు. 2024లో జగన్ ప్రభుత్వం మరోసారి రాకూడదు, జగన్ను అతపాతాళానికి తొక్కేస్తా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వను అని శపథం కట్టి బీజేపీ టీడీపీలతో జట్టు కట్టి ఇప్పుడు పోటీలో ఉన్నారు సార్. సో పవన్ కళ్యాణ్కు 2024 ఎన్నికలు నేర్పిన పాఠాలేంటి, పవన్ నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? అంటే పవన్ కళ్యాణ్ 2019తో పోలిస్తే నా అంచనా బెటర్ పర్ఫార్మ్ చేశాడు సార్. నా అంచనా రిజల్ట్స్లో కూడా బెటర్ కావచ్చు. 2019లో ఆయనకు వచ్చింది 1 సీటు కదా, 2 సీట్లలో ఆయన ఓడిపోయాడు కదా. సో అందువల్ల ఏ రకంగా చూసినా 2019 కన్నా బెటర్ పర్ఫార్మ్ చేశాడు. రిజల్ట్ కూడా బెటర్గా ఉంటుంది నా అంచనా. సంథింగ్ మిరాకిల్ అయితే తప్ప. సో ఎందుకు పవన్ కళ్యాణ్ చేసిన బెటర్ పర్ఫార్మెన్స్ అంటే ఒక ప్రాపర్ నరేటివ్. అది ఆ నరేటివ్ ఎవరు రైటా రాంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఎవరైనా ఒక నరేటివ్తో ఎన్నికలకు పోతే సక్సెస్ అవుతారు. ఒక బలమైన నరేటివ్, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, జగన్మోహన్ రెడ్డి ఓడించాలి, వైసీపీకి వ్యతిరేకంగా ఎవరైనా కలవాలి, ఇది ఒక నరేటివ్. సో ఈ నరేటివ్తో జనంలోకి వెళ్ళారు కనుక ఆప్టిమల్గా ఆ నరేటివ్ జనంలోకి తీసుకెళ్ళగలిగారు. రిజల్ట్ కూడా నీకు టీడీపీ కూటమి ఈ స్థాయిలో ఉండటానికి కూడా కారణం అదే కదా నరేటివ్. సో రెండవది ఏం చేశాడు అంటే తన బలాన్ని అతిగా అంచనా వేసుకొని, సో ముద్రగడ, హరిరామ జోగే లాంటి వాళ్ళు రోజు ఉత్తరాలు రాసి వాళ్ళు వైసీపీలో చేరేదాకా ఉత్తరాలు రాశారు. జోగే చేరలేదని కొడుకు చేరాడు అనుకోండి. సో చివరి వరకు ఉత్తరాలు రాసి వైసీపీలో చేరాడు. సో అన్ని ఉత్తరాలు రాసినా అది పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకోలే, అక్కడే ఉంచాడు ఉత్తరాలు. సో తన పైన ఎన్ని విమర్శలు చేసినా తక్కువ సీట్లకు ఒప్పుకున్నాడు, బలం కన్నా తక్కువ ఒప్పుకున్నాడని పవన్ కళ్యాణ్ బలాన్ని అతిగా ఊహించిన వాళ్ళందరూ చెప్పారు. సో అయినా పవన్ కళ్యాణ్ ఎక్కడా చెక్కుచేదండి. అందువల్ల తన అంచనాకు తాను నిలబడ్డాడు. సో ఈ 2 పాజిటివ్గా ఆయన చేసిన అంశాలు. మూడవది వ్యూహాత్మకంగా కూడా టీడీపీ చాలా బలహీనంగా, చాలా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో, ఒక గందరగోళ పరిస్థితుల్లో టీడీపీకి మద్దతు ఇవ్వడం ద్వారా తెలుగుదేశం జనసేనల మధ్య కూటమిని ఒక ఫెవికాల్ని మించిన బంధంగా చేయగలిగాడు. అది కొన్ని ఇబ్బందుల్లో స్థానికంగా ఉంటే ఉండొచ్చు, నేను అనడం లేదు, కానీ బట్ స్టిల్ లార్జ్లీ ఏ బెటర్ అలయన్స్ చేయగలిగాడు. 2 భిన్నమైన సామాజిక వర్గాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అంత సులభంగా కలవని 2 సామాజిక వర్గాలను కలిపాడు. సో అందువల్ల దానికి కారణం ఈ పొలిటికల్ నరేటివ్డే. సో అందువల్ల ఇవన్నీ కూడా చేశారు. కానీ ఏవి నేర్చుకోవాలనుకున్నప్పుడు మొదటిది పార్టీ నాయకత్వం బలోపేతం చేయకుండా, పార్టీకి ఎక్కడికెక్కడ లీడర్షిప్ను నిర్మించకుండా నువ్వు 20 సీట్లు తీసుకున్నా, 40 సీట్లు తీసుకున్నా, 30 సీట్లో పోటీ చేసే కెపాసిటీ వచ్చినా ప్రయోజనం లేదు కనుకనే 21 సీట్లలో జనసేన సొంత నేతలు కాకుండా టీడీపీ నుంచి వచ్చి అప్పటికప్పుడు చేరి ఎమ్మెల్యేలే అభ్యర్థులయ్యారు. వాళ్ళు ఎంతకాలం జనసేనతో ఉంటారు? కష్టకాలం వస్తే మళ్ళీ టీడీపీతో పోతారు. సో పవన్ కళ్యాణ్ కోడి ఎవరిదైతేనే మా ఇంట్లో మా పెరట్లో గుడ్డు పెడితే చాలు అని పవన్ కళ్యాణ్ భావించాడు. అయ్యా నీ కోడే ఉండాలి, నీ ఇంటి పెరట్లోనే గుడ్డు పెట్టాలి, అప్పుడే నీకు లాయల్టీ ఉంటుంది. కానీ ఎవరి కోడైనా కానివ్వండి నా పెరట్లోకి తీసుకెళ్ళి గుడ్డు పెట్టించుకుంటానంటే సరిపోదు. అది జనసేన చేసిన పొరపాటు. ఎందుకంటే పార్టీ నిర్మించలేదు. పవన్ కళ్యాణ్ ఆయన చుట్టూ కాదంటే నాదెల్ల మనోహర్ ఒక బలమైన నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో ఉండాలి. ఇవాళ తెలుగుదేశం అనుభవం ఏంటి? తెలుగుదేశం మామూలు ఛాలెంజెస్ ఎదుర్కోలేదు. చరిత్ర చూస్తే మీరు మొట్టమొదటి ఛాలెంజ్ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు మధ్య వివాదము. రెండవ ఛాలెంజ్ మీకు ఇటీవల పోనీ అదంతే పాతది పక్క ఇద్దాం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూడా 2012 జగన్మోహన్ రెడ్డి ఫినామినా, రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి వెల్లువా, ఇది మామూలు విషయం కాదు కదా. సో ఇది తట్టుకొని టీడీపీ డిపాజిట్లు కోల్పోయింది 2012లో. అలాంటి పరిస్థితి నుంచి నిలబడి పార్టీ మళ్ళీ అధికారంలోకి రాగలిగింది. రెండవది సెకండ్ డైమెన్షన్ ఏంటి అంటే మీ తెలంగాణ ఉద్యమం అసలు మామూలుగా టీడీపీ దెబ్బతీరే. అయినా 2014లో 15 సీట్లు వచ్చాయి టీడీపీకి తెలంగాణలో. సో అందువల్ల కారణం ఏంటి? తెలుగుదేశానికి శ్రేణులు, కార్యకర్తలు ఉండవి. తెలుగుదేశానికి ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో
జెండా పెట్టుకునే ఒక నాయకుడు ఉంటాడు, ఒక కార్యకర్త ఉంటాడు. సో ఒక ప్రతి వార్డులో ఉంటాడు. సో జనసేనకు ఆ రకమైన నాయకత్వం ఉందా? మీరు చాలా చోట్ల చూడండి, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే చెప్తున్నారు, టికెట్ తీసుకున్నారు కానీ ఆడ నాయకులు లేరు. ఆఖరికి ఒక రాజమండ్రి సమీపంలో నియోజకవర్గంలో రాజానగరం అనుకుంటాను, జగ్గంపేట, రాజానగరం. సో ఒక ఉదాహరణ చెప్తున్నారు, వైసీపీ నుంచి ఒక నాయకుడు టీడీపీలోకి వస్తారంటే టీడీపీ కన్నా నువ్వు జనసేనకు పో, అక్కడ జనసేన జెండా పట్టుకుంటాం లేరని టీడీపీ వాళ్ళే జనసేనకు పంపించి అక్కడ జనసేన నాయకుడిగా ప్రతిష్టాపించి అలా జనసేన క్యాంపెయిన్ చేయాల్సి వచ్చిందట. సో అందువల్ల జనసేనకు నాయకులు లేని పరిస్థితి. సో మీకు ఎక్కడ చూసినా టీడీపీ వాళ్ళే చేయాలి పనంతా, పోల్ మేనేజ్మెంట్ కానీ ఇంకోటి కానీ. జనసేనకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ అంటే సీఎం అనే యూత్ ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా గ్రౌండ్ వర్క్ చేయాలి కదా. సో గ్రౌండ్ వర్క్ అంతా టీడీపీ చేయాల్సి వచ్చింది. బీజేపీకి ఏమో పార్టీ బలం లేదు, ఓటింగ్ లేదు, బీజేపీకి ఉన్నది 1%, బీజేపీ ఒక్క పెట్టాలి. జనసేనకు ఆ క్షేత్రస్థాయి బలం. సో రేపు పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ పార్టీగా నిలబడాలి అంటే ఆయన పార్టీని కనుక నిర్మించుకోకపోతే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా మిగలరు. నేను ఇవాళ అంటున్నందుకు కొంతమంది బాధ అనిపించచ్చు, కానీ రాజకీయ చరిత్రని చాలా చూసిన వాడిగా చెప్తున్నాను, చాలా రాజకీయ పార్టీల గమనాన్ని పరిశీలించిన వాడిగా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్కు డెఫినెట్గా ఇర్రెస్పెక్టివ్ రిజల్ట్ ఎలాగైనా ఉండనియండి, పవన్ కళ్యాణ్ మెరుగైన పర్ఫార్మెన్స్ చూపుతాడని డే 1 చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని కూడా చెప్పారు. సో నా స్టాండ్లో తేడా లేదు. పవన్ కళ్యాణ్కి ఇది ఒక బెటర్ ఆపర్చునిటీ. ఇక నుంచి కనుక పవన్ కళ్యాణ్ పార్టీని నిర్మించుకోగలిగితే సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక బలమైన ఫోర్స్గా ఫ్యూచర్ ఉన్న నాయకుడిగా ఉంటాడు. సో అది దానికైనా ఫుల్ టైం కేంద్రీకరించాలి. చాలామంది సినిమా హీరోల ఆ నాయకత్వం ఉన్న పార్టీలతో సంబంధం ఏంటంటే గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది నాయకుడికి కిందికి కార్యకర్తలకు మధ్య. ఆ గ్యాప్ తగ్గించుకోగలగాలి. మీరు ఇప్పటికి గుర్తు, నాకు తిరుపతిలో చిరంజీవి సభ పెట్టినప్పుడు స్టేజ్ మీద ఎవరన్నా ఉన్నారా గుర్తు తెచ్చుకోండి. నాకు గుర్తున్నది వరకు ఎవరు లేరు. చిరంజీవి ఒక్కడే మాట్లాడుతుంటే ఎవరు కూర్చున్నా లేరు, గుర్తులేదు. నాకు గుర్తున్నది వరకు ఎవరు లేరు. సో అలా ఉంటే రాజకీయ పార్టీ నడవదు. సినిమా నడుస్తుంది, సినిమాలో నువ్వు ఏకచిత్రాధిపత్యం కావచ్చు, కానీ పాలిటిక్స్ అనేది నీవు వన్ అమంగ్ దెమ్గా ఉండాలి. సో ప్రజల్లో నువ్వు ఒకరిగా, నాయకులు ఒకరిగా ఉండాలి. అందువల్ల పవన్ కళ్యాణ్ ఎంత ఆరాధ్య హీరో వారి కార్యకర్తలకైనా ఆయనకు కార్యకర్తలకు మధ్య ఆ గ్యాప్ ఉన్నంత కాలం పార్టీ పూర్తి స్థాయిలో పార్టీగా నిలబడదు. సో అది అంటే పవన్ కళ్యాణ్ స్టైల్ ఆఫ్ పొలిటికల్ ఫంక్షనింగ్లో కూడా ఆ మార్పు రావాలి. దాంతోపాటు కన్సిస్టెన్సీ. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పైన విమర్శ, సినిమా ఎక్కువ ఇంటర్వెల్, సినిమా తక్కువ ఇంటర్వెల్ ఎక్కువ అని. బట్ ఆ విమర్శ నుంచి అధిగమించి లాస్ట్ 2-3 ఇయర్స్లో మాత్రం సినిమానే ఎక్కువ, ఇంటర్వెలే తక్కువ. ఇక ముందు ఇంటర్వెల్ లేని సినిమాలు ఉండాలి. సో ఇంటర్వెల్ కూడా అవసరం లేదు, ఇంటర్వెల్ లేని సినిమాలు తీయగలిగితేనే, అంటే ఇంటర్వెల్ లేని సినిమాగా రాజకీయం చేయగలిగితేనే ప్రాక్టికల్ అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ ఆర్గ్యుమెంట్ ఉంది, నాకు ఆడ సినిమాలను వచ్చిన డబ్బులే నేను పాలిటిక్స్లో పెడతాను అని. ఈ మేబీ రైట్ ఆల్సో, కానీ పాలిటిక్స్ అనేది 24 hour యాక్టివిటీ. మీరు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, మీరు కేసీఆర్, వీళ్ళని చూడండి, నరేంద్ర మోడీ, వారు ఏమి చేసినా పాలిటిక్స్ ఉంటాయి. సో ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్తో పాలిటిక్స్లో ఉంటారు. ఎలక్షన్స్ అప్పుడే కాదు, ఎవ్రీ డే దే ఆర్ అ ఫుల్ పొలిటీషియన్. ఏ ఓడినా గెలిచినా రాజకీయమే. ఆ రకమైనటువంటి స్వభావం ఉంటేనే రాజకీయాల్లో నిలబడగలరు. లేదు నాకు రాజకీయాలు, నాకు ఇంటర్వెల్ యాక్టివిటీ, ప్యాషన్ అంటే నాకు అదొక డ్యూటీ లాగానే చేస్తాను కలదు. ఇట్ షుడ్ బి అ ప్యాషన్. పాలిటిక్స్ చేసే వాళ్ళు ఎవరైనా చూడండి, వాళ్ళు పడ్డ కష్టం, ఐఐటి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా పడ్డారు. చాలామందికి పాలిటిక్స్ అంటే ఏదో పనులే అనుకుంటారు. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ కనుక రాష్ట్రం, ఇంకోటి మెయిన్ ప్రాబ్లం పవన్ కళ్యాణ్కి ఏంటంటే ఒక ప్రాంతము, మెయిన్గా ఒక సామాజిక వర్గంలోనే బలం ఉంది. మీరు ఓటింగ్ కూడా తీసుకోండి, మిగతా రాయలసీమలో జనసేనకు ఓట్లు ఉన్నాయా? ఆ ఉన్న ఓట్లు కూడా బలిజ కమ్యూనిటీ ఓట్లు, మీకు ఈస్ట్ వెస్ట్ కాపు ఓటు. ఇది దాటి పవన్ కళ్యాణ్ తన సోషల్ బేస్ పెంచుకోకపోతే, తన పొలిటికల్ బేస్ పెంచుకోకపోతే పార్టీ ఎక్కువ నిలబడదు. ఇప్పుడు మీరు దేవగౌడది ఉదాహరణ కదా, ఆయన ఓల్డ్ మైసూర్లోని 8 జిల్లాల 8 లోక్సభ సెగ్మెంట్లలోని ఒక్కలిగా బెల్ట్కే పరిమితం. సో అక్కడ డీకే శివకుమార్ కూడా ఒక్కలిగా నాయకుడు. జేడీఎస్ రోజు రోజుకు బలహీనపడుతుంది. అందువల్ల జనసేన కూడా
ఒక విస్తృతమైన సోషల్ అండ్ పొలిటికల్ బేస్, ప్రజారాజ్యం చిరంజీవి పెట్టినప్పుడున్న సోషల్ అండ్ పొలిటికల్ బేస్ కూడా ఇప్పుడు జనసేనకు లేదు. ప్రజారాజ్యానికి వచ్చిన ఓట్లు కూడా జనసేనకు రాకపోవడానికి 2019లో కారణం అది. సో విడిగా పోటీ చేసినప్పుడు అందువల్ల తన పార్టీ యొక్క సోషల్ పొలిటికల్ బేస్ను పెంచుకోవాలి. ఒక ప్రాంతానికి లార్జ్లీ ఒక కమ్యూనిటీకి మాత్రమే నీ బేస్ ఉంటే, అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని కమ్యూనిటీలు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ ఒక కమ్యూనిటీ నాయకుడిగా నేను చూడడం లేదు, కానీ పొలిటికల్గా రియాలిటీ అదే కదా. ఆ రియాలిటీని అధిగమించగలడు కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ యాజ్ సపోర్టర్ ఫ్యాన్స్ అక్రాస్ క్యాస్ట్ కదా, ఒక క్యాస్ట్తో సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ కూడా ఆ మేరకు కులనాయకుడిగా ఎప్పుడూ తనను తాను ప్రజెంట్ చేసుకోలేదు కూడా. ఈ ఎన్నికల్లో కొంత అవసరాల రీత్యా తన కాపు నేపథ్యాన్ని అడపాదడపా గుర్తు చేస్తే వ్యూహాత్మకంగా గుర్తు చేయొచ్చు, కానీ బట్ ఆయన జనరల్ పొలిటికల్ జర్నీలో మనకు అది కనబడదు. అందువల్ల తన సోషల్ అండ్ పొలిటికల్ బేస్ను రాష్ట్రం వ్యాపితంగా విస్తృతపరచుకోగలగాలి. తర్వాత టీడీపీతో ఎన్నికలకు పొత్తుంది, ఆయన స్ట్రాటజీ కరెక్టే కావచ్చు, కానీ ఇక తాను ఒక డిఫరెంట్ పార్టీ, జనసేన ఒక పార్టీ, టీడీపీ ఒక పార్టీ, ఎంత మిత్రులైనా కూడా డిమార్కెట్ చేసుకోగలగాలి. మీరు బీజేపీ టీడీపీ కలిసినప్పుడు మీరు గుర్తుంచుకోండి, చాలా విషయాల్లో బీజేపీ డిమార్కెట్ చేసుకున్నారు టీడీపీతో. అలా డిమార్కెట్ చేసుకుంటేనే పార్టీ ఇండిపెండెంట్గా పెరుగుతుంది. ఒక తత్వవేత్త అంటాడు, వర్క్ ఇండిపెండెంట్లీ స్ట్రైక్ యునైటెడ్లీ అని. అంటే ఎన్నికలు వచ్చినప్పుడు జనసేన ఎవరితోనైనా కలవచ్చు, కానీ జనసేన షుడ్ హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్, ఇండిపెండెంట్గా వర్క్ చేయాలి, ఇష్యూస్ పైన ఇండిపెండెంట్గా స్టాండ్ తీసుకోవాలి. సో యునైట్ పేరిట డిమార్కెట్ చేసుకోకపోతే జనసేన అస్తిత్వం సమస్యగా మారుతుంది. అందువల్ల టీడీపీకి ఎక్స్టెండెడ్ వింగ్ లాగా ఉండకూడదు. టీడీపీతో పొత్తున్నా కూడా తన విధానము, తన పద్ధతి, తనకంటూ ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని నిలుపుకోగలగాలి. మీరు చెప్తున్నట్టుగా విశాఖ